చైనా సరిహద్దులపై నిఘా పెట్టిన భారతీయ డ్రోన్ ఒకటి లడఖ్లో కుప్పకూలిపోయింది. లేహ్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో దాదక్ విమానాశ్రయానికి వెళ్లాల్సిన అన్ని విమానాలు ముందు జాగ్రత్తగా రద్దు చేశారు. చైనా సరిహద్దులపై నిఘా పెట్టిన భారతీయ డ్రోన్ ఒకటి లదఖ్లో కుప్పకూలింది. లేహ్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాజేంద్ర, భారత నిఘా డ్రోన్ లడాక్ లో ఈరోజు కుప్పకూలింది. అంటే ఈ రోజు ఉదయం ఇది కుప్పకూలినట్లుగా సమాచారం అందుతుంది. దీనికి కారణంగా దీనివల్ల అన్ని ఏదైతే లడాక్ లోని పౌర ఏవైతే విమాన సౌకర్యాలు ఉంటాయో ఆ విమానాలన్నీ కూడా ఈ రోజు నిలిపేసినట్లుగా కూడా సమాచారం ఉంది. ఈ ఘటన ఉదయం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక సమాచారం బయటకు వచ్చినట్లు లేదు. భారతదేశం అలాగే చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని గత సంవత్సరం జూలైలో రక్షణ పరిశోధన సంస్థ అభివృద్ధి సంస్థ DRDO వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఎత్తైన ప్రాంతాలు, పర్వత శిఖరాల్లో ఇటువంటి డ్రోన్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే భారత సైన్యానికి అన్ని విధాల అభివృద్ధి సైన్యానికి వాళ్ళు చేసే కార్యక్రమాలకు అన్ని విధాలా సహాయపడే విధంగా కూడా ఈ డ్రోన్లను భారత సైన్యానికి అందించింది ప్రభుత్వం. అయితే ఈ ఎత్తైన ప్రాంతాల్లో భారత సైన్యం యొక్క ప్రాబల్యం, బలం అనేది ఈ డ్రోన్లను ఉపయోగించడం వల్ల శత్రు దేశాలు ఎటువంటి వ్యూహ రచనతో ముందుకెళ్తున్నాయి, ఏం చేస్తున్నాయని దాన్ని కూడా ఈ డ్రోన్లను ఉపయోగించడం ద్వారా ముందస్తుగా సమాచారం సేకరిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ డ్రోన్ ను శత్రు దేశాలు కూల్చివేశాయా లేకపోతే ఏమైనా సాంకేతిక లోపం వల్ల ఇది కూలిపోయింది అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ భారత సైన్యం బలం అనేది డ్రోన్ల రూపంలో రోజు రోజుకు పెరుగుతుంది. శత్రు దేశాల రహస్యాలను పసిగట్టేందుకు కూడా భారత్ ఎప్పటికప్పుడు ఇటువంటి డ్రోన్లను ఉపయోగించి సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ DRDO అందించిన ఈ డ్రోన్ కూలిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఇది చండీగఢ్ లో DRDO టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వీటిని అభివృద్ధి చేసి భారత సైన్యానికి అందించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు ఉదయం ఈ డ్రోన్ కూలిపోయినట్టుగా తెలుసు, కానీ ఇంకా అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శివ.